హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హైలైట్స్ క్లబ్. ఈరోజు ప్రో కబడ్డీ మ్యాచ్ గురించి అయితే తెలుసుకుందాం. మన ఛానల్లో ప్రో కబడ్డీ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆ వీడియోస్ అవి మీరు మిస్ అవ్వకూడదు అంటే వెంటనే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈరోజు రాజీవ్ గాంధీ స్టేడియంలో తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగాల్ వేరర్స్ మ్యాచ్ అయితే జరిగింది. టాస్క్లో తెలుగు టైటాన్స్ టీం గెలిచింది. బెంగాల్ టైగర్ దేవాంగ్ని ఫస్ట్ రైడ్లోనే ఎత్తిపడేశారు తెలుగు టైటాన్స్. హర్యానా మ్యాచ్లో మీసం తిప్పిన దేవాంగ్ టైటాన్స్ ముందు తల దించుకొని వెళ్లాడు. తెలుగు టైటాన్స్ టీం రైడ్ బై రైడ్ బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ బెంగాల్ టీంని 10 నిమిషాల్లోనే ఆల్అౌట్ చేశారు. తర్వాత బెంగాల్ వేరియర్స్ కంబ్యాక్ ఇస్తారనుకున్నా, కానీ తెలుగు టైటాన్స్ టీం బెంగాల్ టీంకి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. రైడ్ బై రైడ్, ట్యాకిల్ బై ట్యాకిల్ ఎక్కడ కూడా తగ్గకుండా మ్యాచ్ని ముందుకు నడిపించారు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. స్కోర్ చూస్తే బెంగాల్ టీం 14 పాయింట్స్, టైటాన్స్ టీం 23గా ఉంది. చూడంగా తెలుగు టైటాన్స్ ఇంకా ఊపందుకుంటూ వచ్చింది. ఒక్కొక్క రైడర్ రైడ్కి వెళ్తే మల్టిపుల్ పాయింట్స్ తీసుకురాకుండా వెనక్కి తిరిగి రావడం లేదు. మళ్ళీ కొంచెంగా బెంగాల్ టీం కంబ్యాక్ ఇచ్చారు. రైడర్స్ని ట్యాకిల్ చేస్తూ తెలుగు టైటాన్స్ టీంని ఆల్అౌట్ చేశారు. అప్పటికి స్కోర్ చూస్తే 32-41గా ఉంది. ఇక లాస్ట్కి బెంగాల్ టీం ఎంత కష్టపడ్డా కూడా ఫలితం తగ్గలేదు. 34-44గా టైటాన్స్ టీం మ్యాచ్ని గెలిచారు. ఇక ఈ మ్యాచ్లో ఆడిన ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ గురించి, రైడింగ్ అండ్ ట్యాకిల్స్ గురించి బ్రీఫ్గా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మన తెలుగు టైటాన్స్ టీంలో హైయెస్ట్ రైడ్ పాయింట్స్ ఎప్పుడూ కెప్టెన్ విజయ్ మాలిక్ తెస్తాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం భరత్ కూడా విజయ్ మాలిక్ని డామినేట్ చేసి టీంలోనే హైయెస్ట్ స్కోరర్గా ఉన్నాడు. టోటల్ 11 రైడ్ పాయింట్స్ ప్లస్ 1 ట్యాకిల్ పాయింట్ని సాధించి 12 పాయింట్స్ని టీంకి అందించాడు. నెక్స్ట్ మన కెప్టెన్ విజయ్ మాలిక్ని చూసుకుంటే 7 రైడ్ పాయింట్స్ ప్లస్ 1 ట్యాకిల్ పాయింట్ ప్లస్ 3 బోనస్ పాయింట్స్ సాధించి 11 పాయింట్స్ని టీంకి అందించాడు. ఇంకా చేతన్ సాహు కూడా 5 రైడ్ పాయింట్స్ని సాధించాడు. నెక్స్ట్ ట్యాకిల్స్ గురించి చూద్దాం. తెలుగు టైటాన్స్ టీంలో అంకిత్ ట్యాకిల్స్లో హైయెస్ట్ పాయింట్స్ని సాధించాడు. రైడ్కి వచ్చిన ఆపోజిట్ 5 ప్లేయర్స్ని 5 ట్యాకిల్స్ చేసి టీంకి పాయింట్స్ని అందించాడు. ఇంకా అవిదుహాన్, శుభన్ సిండే ఇద్దరూ కలిసి 3 ట్యాకిల్స్ చేశారు. తెలుగు టైటాన్స్ టోటల్ రైడింగ్ పాయింట్స్ 26, సూపర్ రైడ్ పాయింట్స్ 1, టోటల్ ట్యాకిల్ పాయింట్స్ 10, ఆల్అౌట్ పాయింట్స్ 4 అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ 4. ఎండ్ ఆఫ్ ది మ్యాచ్ టోటల్ స్కోర్ 44గా ఉంది తెలుగు టైటాన్స్ది. ఇక లేట్ లేకుండా బెంగాల్ వేరియర్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా దేవాంగ్ రైడింగ్లో 8 పాయింట్స్, బోనస్లో 5 పాయింట్స్ని సాధించి టోటల్గా 13 పాయింట్స్ని టీంకి అందించాడు. నెక్స్ట్ పునీత్ 3 రైడింగ్ పాయింట్స్, సుశీల్ 1 రైడింగ్ పాయింట్స్ని టీంకి అందించారు. ఇక ట్యాకిల్ చూసుకుంటే బెంగాల్ టీంలో నితీష్ కుమార్ 4 ట్యాకిల్ పాయింట్స్ ప్లస్ 2 బోనస్ పాయింట్స్ సాధించి టీంకి 6 పాయింట్స్ని అందించాడు. బెంగాల్ వేరియర్స్ టోటల్ రైడింగ్ పాయింట్స్ 19, టోటల్ ట్యాకిల్ పాయింట్స్ 12, ఆల్అౌట్ పాయింట్స్ 2 అండ్ 1 ఎక్స్ట్రా పాయింట్స్. ఎండ్ ఆఫ్ ది మ్యాచ్ చూసుకుంటే 34గా ఉంది బెంగాల్ టీం పాయింట్స్. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.